నమస్తే అండి. నమస్తే. మీ పేరు? తోటరాజు. ఏం పని చేస్తారు? వ్యవసాయం కూలి. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి? వ్యవసాయ పరిస్థితి ఇప్పుడు పట్టుసీమ నీరు వదిలేరు నిన్న ఎమ్మెల్యే గారు. ఇక్కడ దెందులూరు నియోజకవర్గం అంతా ఆ పట్టుసీమ నీరుతో పండుద్ది. ఆయన పరిపాలన సూపర్. దెందులూరు నియోజకవర్గం అంతా అది. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా అనిపించింది అసలు కూటమి ప్రభుత్వ పాలన? ఎలా అంటే ఒక్కొక్క నిధుల్ని వదులుతున్నారు. తల్లికి వందనం అందరికీ పడినాయి. గత ప్రభుత్వంలో ఒక్కరికే పడేవి. ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి, ఆరుగురు పిల్లలు ఉంటే ఆరుగురికి పడినాయి. మళ్ళీ నష్టవంతులు కూడా పడినోళ్ళకి కూడా పడతాయి. మంచి పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ బాబు గారు కానీ, చింతమనేని ప్రభాకర్ గారు మా నియోజకవర్గానికి బాగా. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తా అంటున్నారు. నిజంగా 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారా? ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. అది ఇప్పుడు ఒకటి వచ్చింది, మళ్ళీ రెండో అవి కూడా వదులుతామంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. అది పరిపాలనలో నాయకులతో మాట్లాడుతున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా? అది ఉచిత బస్సు అన్నది దానివల్ల ఏదో ఒకటి పరిపాలన పిల్లలకి కొంత సహాయం చేస్తే మెరుగు అనిపిస్తుందమ్మా. ఉచిత బస్సు అనేటప్పటికీ ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి లేదా అంటారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, రైతులకు అన్నదాత సుఖీభావ పేరిట నేరుగా రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం. అవును. నిజంగా రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేస్తారంటారా? చేస్తారు. ఇప్పుడు చూసి ప్రభుత్వం కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నమాట ఇవన్నీ ఒక్కొక్కటి నిదానంగా వేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, రైతులకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు? రైతులకి కూటమి ప్రభుత్వంగా ప్రతి రైతుకి వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు, ఎరువులు, పురుగు మందులు ఇటువంటివి తక్కువ రేట్లలో ఇస్తే రైతులకి ఉపయోగపడతాయి. ఈ 20,000 పథకం అన్నది ఈ వచ్చే నెలలో వదులుతామని చెప్పారు. అది. ఇప్పుడు చూసుకుంటే రైతులకు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. నిజంగా జమ అవుతున్నాయా? మొత్తం అన్నీ ఇప్పటికి బాగాలో ఉన్నవాళ్ళు ఎవరో లేరు. రైతులకి ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే పడిపోయినాయి. పెసల డబ్బులు కానీ, ధాన్యం డబ్బులు కానీ మొత్తం అన్నీ. బాబు ఇప్పుడు చూసుకుంటే గతంలో 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించడం జరిగింది. ఎలా అనిపించింది అసలు? అది గత 2 నెలలు 3 నెలలు కలిపి కూడా ఇచ్చేసారు. 4,000 వాళ్ళకి 6,000. ఇప్పుడు 9,000 వాళ్ళకి 10,000, 12,000, 15,000 ఇచ్చారు. 3,000 వాళ్ళకి 4,000 ఇచ్చారు. వికలాంగులకి 6,000 ఇచ్చారు. మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, మంచిది. మీ ఎమ్మెల్యే గారి పేరు బాబాయ్? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలనకి చెప్పే పని లేదు. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారు. ఆయన చెవిని పడాలి కానీ 5 నిమిషాలు ఇక్కడ వాళ్తారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా అనిపించింది రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ? అది రోడ్లు మరి మెరుగు అనిపించింది. ఇప్పుడు ఎక్కడికక్కడే చింతలపూడి రోడ్డు ఏమైనా ఉన్నాయి, జంగారెడ్డిగూడెం రోడ్డు ఏమైనా ఉన్నాయి. గత ప్రభుత్వంలో గోతులు, ఇప్పుడు ఆ రోడ్లన్నీ శుభ్రంగా చేశారు. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, 2029లో జగన్మోహన్ రెడ్డి నేనే సీఎం, రప్పా రప్పా నరుకుతా గంగమ్మ జాతరలో అని అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా సీఎం అయ్యే అవకాశం ఉందా 2029లో? అది
జనం నిర్ణయిస్తారు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని అవ్వాలని అనుకుంటా అవుద్దా? అది జరిగే పని కాదు. అది జనం నిర్ణయంతో ఉంటుంది. జనం నిర్ణయంతో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తి చేస్తా. అమరావతి రాజధాని పూర్తవుద్ది, పోలవరం పూర్తవుద్ది. ఇప్పుడు గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? వాలంటీర్ల వల్ల అప్పుడు ఉండటం ప్రతిదీ కావాల్సినవన్నీ మేము ఆఫీసులకు వెళ్ళేవాళ్ళం. వాలంటరీ చేపించే విధానం ఏం లేదు. ప్రభుత్వం రూపాయలు నష్టపోతాం తప్ప రెండోది లేదు. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏంటి? గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం లేదు. 60 సంవత్సరాలకి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 99 ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే, రైతుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులు విపరీతంగా నష్టపోయారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ముందు ఒక రైతు మాటలు మీరు విన్నారు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండిన పంటకి 24 గంటల్లో డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఈ రైతులకి ఎలాంటి రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి చాలా స్పష్టంగా రైతులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల కోసం వెంటనే నీరు విడుదల చేయడమే కాకుండా సంబంధిత రైతులకు అండగా ఉంటూ ప్రజాస్వామ్యంలో ఎలాగైతే మలుచుకోవాలో అలాగ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతుల కష్ట సుఖాలు తెలుసుకుంటూ రైతులకు అండగా ఉంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటి, రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో రైతులను మోసం చేసింది ఎవరో, రైతుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో ప్రజలు గ్రహించరండి. రైతుల పక్షాన వ్యవహరిస్తానని చెప్పి నువ్వు రైతులను ఎంత బాగా చూసుకున్నావో ఎంత బాగా చేసావో గ్రహించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా అవసరం అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడివి, రైతుల కోసం నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా. బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం ఎప్పటికైనా మానుకో. గత 5 సంవత్సరాలు ఎలాంటి చేయబట్టే నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇప్పుడు కూడా ఎలాగ చేసావనుకో నీకు రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన వాడికి అధికార పీఠం ఇవ్వడం, ప్రజల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అదంపాతాలకు తొక్కేసి 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేకుండా వాడుకొట్టారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏది చేయాలో అది చేయండి. అంతేసేపు బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేసుకుంటా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మసిపూసి మారేడికాయ చేసుకునే మాటలు కనుక చెప్తే మనకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు మనకి అధికారం ఇవ్వకుండా పక్కన కూర్చోబెడతారు. ఓడిపోయిన తర్వాత ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని రేపొద్దున ఎలా గెలవాలో దానికోసం ప్రయత్నించడం తప్ప బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం కాస్త తగ్గించండి ఇప్పటికైనా.